అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా కొత్త జోనల్ విధానం ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ అయితే బ్యాన్ అయ్యాయి. ఉద్యోగుల బదిలీలపై నిషేధం, కొత్త జోనల్ విధానంపై కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తాత్కాలిక నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. స్థానిక క్యాడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యే వరకు బదిలీలతో పాటుగా కొత్త నియామకాలు, ప్రమోషన్స్, డిప్యుటేషన్లపై కూడా నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక క్యాడర్ల నిర్ధారణ, క్యాడర్ల సంఖ్య ఖరారు, ఉద్యోగుల పంపిణీ, అమలు మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారంగా రాష్ట్రంలో 26 జిల్లాలకు స్థానిక క్యాడర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. అయితే మార్కాపురం, పోలవరం జిల్లాలు ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వు 2025 పరిధిలోకి రావని ప్రభుత్వం పేర్కొంది. ఈ 2 జిల్లాలకు తాత్కాలికంగా ఉద్యోగం కేటాయిస్తున్నామని స్పష్టం చేసింది. కొత్త జోనల్ విధానం ప్రకారంగా రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజిస్తూ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. మల్టీ జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలు ఉంటాయండి. ఇక మల్టీ జోన్ 2లో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, జోన్ 3లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు ఉంటాయి. ఈ జోన్లో అమరావతి రాజధాని ప్రాంతం కూడా ఉంటుంది. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల మధ్య పోస్టుల పంపిణీకి ప్రత్యేక నిష్పత్తి అమలు చేయబోతున్నారు. మల్టీ జోన్ 2లో జోన్ 4 బాపట్ల, శ్రీకాకుళం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, జోన్ 5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, జోన్ 6లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల మధ్య పోస్టులను 55:45 రేషియోలో పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మార్గదర్శకాలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలు, హైకోర్టు పోస్టులకు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.